రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి పెద్దలందరూ కూడా నమస్కారం మరియు విజ్ఞప్తి. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో, మళ్ళీ దాని మీద బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు స్పందించారు. 10% తీసేసి 42%లో ముస్లిమ్స్ 10% తీసేసి 32% దానికి మేము బిల్లుకు మద్దతు ఇస్తాం అన్నట్టుగా ప్రకటించిండు. మళ్ళా అదేవిధంగా ముస్లింలను కూడా బీసీలో ఇంప్లిమెంట్ చేయడం, కలపడం మంచిది కాదు. వాళ్ళ జనాభాని బట్టి వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్స్, బీసీల జనాభాని బట్టి బీసీలకి ఇవ్వండి రిజర్వేషన్స్. ఎందుకంటే ఇక్కడ ముస్లింలను తీసుకొచ్చి బీసీలా కలిపితే రిలీజన్ చేంజ్ అవుతుంది. వాళ్ళు హిందువుల కిందికి మార్పిడి అయినట్టుగా అది అవుతుంది. ప్రతి బీసీకి రావాల్సిన బెనిఫిట్స్ ముస్లిం కూడా పొందుతున్నాడు, అప్పుడు దాంట్లో అర్థం ఏముంది? కాబట్టి ముస్లిం జనాభాని బట్టి ముస్లిమ్స్కి ఇవ్వండి వాళ్ళ రిజర్వేషన్స్, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఏముందో వాళ్ళకి న్యాయం చేయండి. మరియు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభాని బట్టి వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్. అంతేగాని మైనారిటీలను తీసుకొచ్చి కూడా బీసీలో కలిపేసి మొత్తం 42% అంటే భావితరాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆలోచించండి. ఇప్పుడున్న తీసుకునే నిర్ణయాన్ని బట్టి జీవితాలు ఉంటాయి భావితరాల వాళ్ళకు. కాబట్టి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ముస్లిం మత పెద్దలు కూడా దీన్ని ఆలోచన చేయండి. ఈ బిల్ పాస్ చేసే గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళా ముస్లిం జనాభాను బట్టి ముస్లిమ్స్కు, హిందూ జనాభాలో బీసీ, అందులో బీసీ ఎన్ని ఉన్నాయో, బీసీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కలిపి ఎలాంటి సౌకర్యం ఇవ్వాలనుకుంటుందో రిజర్వేషన్స్ ఆ బిల్ మీద ఆమోదించండి. అంతేగాని బీసీలోకి వెళ్ళి మాత్రం ముస్లిమ్స్ని, మైనారిటీలని విడదీసి వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ ఏముందో వాళ్ళకు ప్రొవైడ్ చేయండి చట్టపరంగా, న్యాయంగా. ఇది మా ముస్లిమ్స్ కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. భావితరాలలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి.